సైనసైటిస్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తుంటాయా సార్ అని అడుగుతుంటారు. నాకు ఇప్పుడు సర్జరీ చేయించుకోవటం కుదరదు, నేను ఇంకో సంవత్సరం తర్వాత చేయించుకోవచ్చా సైనస్ సర్జరీ అని అడుగుతుంటారు. ఎస్, సైనస్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, కానీ చాలా అరుదుగా వస్తాయి. యూజువల్గా చిన్నపిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ సాధారణంగా చూస్తుంటాము. సైనసైటిస్ వచ్చినప్పుడు పెద్దవారిలో కూడా వస్తాయి. ఎస్పెషల్లీ బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకార్మైకోసిస్ అలాంటి సైనసైటిస్లో కాంప్లికేషన్స్ చాలా కామన్గా ఉంటాయి. మామూలు సైనసైటిస్లో కాంప్లికేషన్స్ తక్కువగా వస్తుంటాయి. వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. ఈ సైనసెస్ అనేటివి రెండు కళ్ళ మధ్యలో ఉండటం వల్ల, మెదడుకు కింద ఉండటం వల్ల ఈ సైనసెస్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కళ్ళకు కానీ మెదడుకు కానీ పాకవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కంటికి పాకినప్పుడు కన్నుగుడ్డు రెడ్గా అవ్వటము, దృష్టి తగ్గటము, కన్ను బయటికి రావటము, వాపు రావటము, ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. అలా కాకుండా మెదడుకు పాకినప్పుడు ఫిట్స్ రావడము, లేదంటే మెనింజైటిస్ అంటాము, ఈ బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ రావటము, లేదా బ్రెయిన్లో యాబ్సెస్ చీముగడ్డ లాంటిది ఫామ్ అవ్వటము, దానివల్ల చెయ్యి కాలు ఏదైనా ఎఫెక్ట్ అవ్వటము, ఇలాంటివి కూడా జరగచ్చు. ఇంకొంతమందిలో ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఈ ఎముకకు పట్టి ఈ ఆస్టియోమైలైటిస్ అంటాము, దాన్ని పాట్స్ పఫీ ట్యూమర్ అని కూడా అంటారు. అంటే ముట్టుకుంటే ఎముక గట్టిగా ఉండకుండా మెత్తగా అయిపోతుంది. సో ఆ విధమైన కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి.